హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో 2016 గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ ఎకానమీ గ్రూప్ 2కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని చేసా. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. మనకి ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల మెయిన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి తెలుస్తాయి. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, పేపర్ ఎలా అడుగుతున్నాడు అనేది తెలుస్తుంది. సో మన ప్రిపరేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. క్వశ్చన్ వచ్చేసి, జాతీయ ఆదాయంపై గల కింది వివరణలలో ఏది సరైనవి? ఆప్షన్స్ వచ్చేసి, జాతీయ ఆదాయంలో అద్దెలు, పన్నులు, పింఛన్లు, సబ్సిడీలు భాగంగా ఉంటాయి. ఆప్షన్ 2 వచ్చేసి, ప్రభుత్వ రంగ వ్యయం, ఎన్నికల వ్యయం, న్యాయ వ్యవస్థ వ్యయం జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. ఆప్షన్ 3 వచ్చేసి, అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. ఆప్షన్ 4 వచ్చేసి, 2 సార్లు లెక్కించడం, బదిలీ చెల్లింపులు, అప్పులు, దిగుమతులు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. ఇది మనకి ఎలా చెప్పొచ్చు అంటే, మనకి ఉత్పత్తి కారకాలు, జాతీయ ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? ఉత్పత్తి కారకాల నుండి రావడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు ఏముంటాయి మనకి? భూమికి ఏమొస్తుంది మనకి? బాటకం, అద్దె రావడం జరుగుతుంది. శ్రమకి ఏమొస్తుంది? వేతనం రావడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యవస్థాపనానికి లాభం రావడం జరుగుతుంది. మూలధనానికి వడ్డీ రావడం జరుగుతుంది. సో ఇవి మనకి ఉత్పత్తి కారకాలు. ఈ బేసిక్ తెలిస్తే మనకి ఇది ఆన్సర్ చేయవచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసి భూమికి బాటకం లేదా అద్దె. దీన్ని బాటకాన్నే అద్దె అనడం జరుగుతుంది. శ్రమకి వేతనాలు, మూలధనానికి వడ్డీలు, వ్యవస్థాపనానికి లాభాలు. ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం దీనికి ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలే వెష్టి ఆదాయాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి, వ్యవహార ఆదాయం, తలసరి ఆదాయం, వాస్తవిక ఆదాయం, జాతీయ ఆదాయం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవహార ఆదాయం అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఆదాయం ఎన్ని రకాలు ఉండడం జరుగుతుంది? వెష్టి ఆదాయం, వ్యవహార ఆదాయం. వెష్టి ఆదాయం అంటే మనకు వచ్చే మొత్తం ఆదాయాన్ని వెష్టి ఆదాయం అనడం జరుగుతుంది. దాని నుండి పన్నులను తీసివేస్తే వచ్చే ఆదాయాన్ని వ్యవహార ఆదాయం. అంటే వ్యవహార ఆదాయం అంటే ఏంటి? మనం వ్యయం చేసుకోవడానికి, ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సపోజ్ మన శాలరీ అనేది ఒక 50K అనుకుందాం. అందులో మనకి ట్యాక్స్ అనేది 5K తీసేస్తే మిగిలింది 45K. ఈ 45K అనేది మనకి వ్యవహార ఆదాయం. అదే 50K అనేది వెష్టి ఆదాయం. సో వెష్టి ఆదాయానికి వ్యవహార ఆదాయానికి మనకి డిఫరెన్స్ తెలియాలి. సో ఫైనల్లీ మనకి ట్యాక్స్ కట్టు కాగా మిగిలిపోయింది వ్యవహార ఆదాయం. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవహార ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్వాతంత్రానంతర భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ. ఆప్షన్స్ వచ్చేసి నీతి ఆయోగ్, ఆప్షన్ 2 వచ్చేసి ప్రణాళికా సంఘం, ఆప్షన్ 3 విత్త సంఘం, ఆప్షన్ 4 కేంద్రీయ గణాంక సంస్థ. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 1951లో ఏర్పడడం జరిగింది. తర్వాత NSSO 1950లో ఏర్పడడం జరిగింది. ఇవి రెండింటిని కలిపి 2019లో NSOగా మార్చడం జరిగింది. సో ప్రజెంట్ మనకి అంచనా వేస్తున్నది NSO. ఇది ఇంతకుముందు మనకి CSO ఉండేది. CSO, NSSO ఇవి రెండింటిని మెర్జ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చేసి, క్రింది వాటిలో హిందూ వృద్ధి రేటుకి సంబంధించింది ఏది? ఆప్షన్స్ వచ్చేసి, వ్యవసాయ వృద్ధి రేటు, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు, సగటున సాలీన వృద్ధి రేటు సుమారు 3.5% సాధించడం, స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, ఇది స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు. అది ఎంత ఉండడం జరుగుతుంది? 3.5 ఉండడం జరుగుతుంది. ఇవి రెండు కరెక్ట్ ఆన్సర్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ B అండ్ C. మనకి హిందూ వృద్ధి రేటు అనేది ప్రొఫెసర్ రాజకృష్ణ తీసుకురావడం జరిగింది. మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ రాజకృష్ణ తీసుకురావడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వృద్ధి రేటు అనేది చాలా తక్కువ ఉండేది, 3.5 లోపే ఉండేది. అప్పుడు మనకి జనాభా ఎక్కువ ఉండేది. తలసరి ఆదాయం ఆల్మోస్ట్ 1.4% మాత్రమే ఉండేది.
ఇవన్నీ తక్కువ ఉండడం వల్ల మన వృద్ధి రేటు ఇది సాధించడం గొప్ప అనుకున్నాం. అప్పుడు రాజకృష్ణ మన హిందూ వృద్ధి రేటు 3.5% నిర్ణయించడం జరిగింది. తర్వాత మనకి ప్రైవేటీకరణ, తర్వాత 1991, తర్వాత 1980లో జనాభా, అప్పటి నుండి మనకి జనాభా తగ్గడం స్టార్ట్ అయింది. తర్వాత మన వృద్ధి రేటు అనేది దాదాపు 5%కి రీచ్ అవ్వడం జరిగింది. సో మనకి అప్పుడు మన హిందూ వృద్ధి రేటును అధిగమించామని తెలిపారు. సో మనకి మన జాతీయ ఆదాయం అనేది పెరగడం స్టార్ట్ అయింది. సో మనకి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది పంచవర్ష ప్రణాళికలలో 1999-2000 సంవత్సరపు ధరలలో తలసరి ఆదాయ సరాసరి సగటు వృద్ధి రేటు ఏ ప్రణాళికలో అధికంగా ఉంది? ఆప్షన్స్ వచ్చేసి 11వ ప్రణాళిక, 8వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 9వ ప్రణాళిక. మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11వ ప్రణాళిక. మనకి 11వ ప్రణాళికలో వృద్ధి రేటు వచ్చేసి ఆల్మోస్ట్ 7.9% ఉండడం జరిగింది. టోటల్ ప్రణాళికలో ఇది హైయెస్ట్. సో మనకి ఫస్ట్ ప్రణాళికలో 3.6 ఉండడం జరిగింది. తర్వాత 4.3, 2.8, 3.3, 4.8, 5.7, తర్వాత 6, తర్వాత 6.8. 10వ పంచవర్ష ప్రణాళికలో వచ్చేసి 7.8. ఇలా మనకి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఫైనల్లీ అన్నింటితో పోల్చుకుంటే 7.9 11వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ ఉండడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11వ ప్రణాళికల గురించి చదివేటప్పుడు ఒక బాక్స్ చార్ట్ వేసుకొని మనం ప్రణాళిక కాలం, ప్రణాళికలు, మనం ఎంత లక్ష్యం పెట్టుకున్నాం, ఎంత సాధించాము, ఆ ప్రణాళికకు పెట్టిన పేరు, ఇవన్నిటి గురించి ఒక బాక్స్ వేసుకొని క్లియర్గా చదువుకోండి. అందులో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు? దీనికి ఆదాయ పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి, వినిమయ పద్ధతి. మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 3 పద్ధతులు ఉండడం జరుగుతుంది. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. మన భారతదేశంలో మాత్రం ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అండ్ బి, ఆప్షన్ 1. క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని రాబట్టడానికి కలపవలసిన అంశాలు ఏవి? సెంటెన్సెస్ వచ్చేసి అన్ని బదిలీ చెల్లింపులను కలపడం, ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువలను కలపడం, అన్ని ఉత్పత్తి కారకాలు చేసే అన్ని చెల్లింపులను కలపడం, సృష్టించబడిన అన్ని ఆదాయాలను కలపడం. దీనికి సంబంధించి మనకు జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలను ఏమంటాం? జాతీయ ఆదాయం అని అనడం జరుగుతుంది. సో మనకి అందులో అంతిమ వస్తు సేవలు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్. ఉత్పత్తి కారకాలు మనకి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం, ఈ 4 కారకాల వలన వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అనడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాల నుంచి వచ్చే ఆదాయం, మనం జాబ్ చేయడం వల్ల, శ్రమ చేయడం వల్ల వచ్చే ఆదాయాలు, ఇవన్నీ ఆదాయాలు. సో ఆప్షన్ వచ్చేసి ఇవి 3 కరెక్ట్, బీసీడీ కరెక్ట్. బదిలీ చెల్లింపులు అనేది రాంగ్. సో మనకి జాతీయ ఆదాయం అంటే మనం పనిచేసిన వాటికి మాత్రమే చెల్లించేది జాతీయ ఆదాయం. సో బదిలీ చెల్లింపులు అనేది జాతీయ ఆదాయంలోకి రాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే వీటికి ఆన్సర్ చేయగలం. మన జాతీయ ఆదాయం అంటే ఏంటి? అసలు మన దేశ పౌరుల చేత ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అనడం జరుగుతుంది. సో ఆ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మనం దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1949లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన జాతీయ ఆదాయ కమిటీలో క్రింది వారిలో సభ్యులు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆచార్య పిసి మహల్నోబిస్, ఆచార్య డిఆర్ గౌడ్గిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆచార్య వికేఆర్వి రావు. మనకి ఇందులో వికేఆర్వి రావు, గాడ్గిల్, మహల్నోబిస్ ఉండడం జరుగుతుంది. అంబేద్కర్ ఉండరు. సో ఆన్సర్ వచ్చేసి డిఏబి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది జతలను గమనించండి. క్యాలెండర్ సంవత్సరం జనవరి టు డిసెంబర్, ఇది కరెక్ట్. విత్త సంవత్సరం ఏప్రిల్ 1 టు మార్చి 31, ఇది కరెక్ట్. ఖరీఫ్ కాలం వచ్చేసి అక్టోబర్ నుంచి సెప్టెంబర్. మనకి ఖరీఫ్ కాలం అనేది మే నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది రాంగ్. విద్యా సంవత్సరం అనేది జూన్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, మే వరకు, ఇది కరెక్ట్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డిఏబి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే వచ్చేది ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి
స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు, తలసరి ఆదాయ వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు, వ్యవహార ఆదాయ వృద్ధి రేటు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు. మనకి టాపిక్ వృద్ధి సిద్ధాంతాల్లో ఉండడం జరుగుతుంది. పొదుపు సేవింగ్స్ అనేవి మూలధన ఉత్పత్తి నిష్పత్తి CORతో భాగిస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు అనడం జరుగుతుంది. S/C/O అనడం జరుగుతుంది. ఇది మనకి వృద్ధి సిద్ధాంతాలు టాపిక్ నుండి వచ్చింది. సో ఆ టాపిక్ క్లియర్గా చదువుకోవాలి. క్వశ్చన్ వచ్చేసి శిశు లింగ నిష్పత్తిని క్రింది వాటిలో దేని ప్రకారం నిర్వచించవచ్చు? ఆప్షన్స్ వచ్చేసి 0 to 4 years వయసు గల ప్రతి 1000 మంది బాలికలకు అదే వయసు గ్రూప్లో ఉండే బాలుర సంఖ్య. ఇది రాంగ్. 0 నుండి 6 సంవత్సరాల వయసు గ్రూపు గల ప్రతి 1000 మంది బాలికలకు అదే వయసు గ్రూప్లో బాలుర సంఖ్య. ఇది కూడా రాంగ్. 0 నుండి 4 years సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 0 నుండి 6 years వయసు గ్రూపు గల ప్రతి 1000 మంది బాలురకు అదే వయసు గ్రూప్లో ఉండే బాలికల సంఖ్య. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి శిశులింగ నిష్పత్తి ఇలా తీసుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఏది అత్యవసర లక్షణంగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి మూలధన వస్తువులు, వినియోగ వస్తువులు కలిసి ఉండడం. ఆప్షన్ 2 శ్రమ సాంద్రత, మూలధన సాంద్రత పద్ధతులు కలిసి ఉండడం. ఆప్షన్ 3 పట్టణ, సెమీ పట్టణ ప్రాంతాలు కలిసి ఉండడం. ఆప్షన్ 4 ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేయడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి ఉండడం. మనకి 3 ఆర్థిక వ్యవస్థలు ఉండడం జరుగుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో టోటల్ ప్రైవేట్ భాగస్వామ్యం ఉండడం జరుగుతుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ భాగస్వామ్యం ఉండడం జరుగుతుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ రెండు కలిసి పనిచేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సాఫీగా జరగడం జరుగుతుంది. సో మన భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో పనిచేయడం జరుగుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తే దీన్నే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుంది. క్వశ్చన్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయ స్థాయి తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి అధికంగా ఉంటుంది. దాని పర్యవసానంగా మూలధన కల్పన ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి చాలా అధికం, నామమాత్రంగా అధికం, అల్పం, స్థిరం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి అల్పం, ఆప్షన్ 3. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి ఆదాయం తక్కువ ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి వ్యయం ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంటే మనకి సేవింగ్ ఎలా ఉంటుంది? మనకి పెట్టుబడి కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో పెట్టుబడి పెట్టడాన్ని ఏమంటాం మనం? మూలధన కల్పన అనడం జరుగుతుంది. మూలధన కల్పన కూడా అల్పంగా ఉంటుంది. ఆదాయం తక్కువ ఉండడం, వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి పెట్టడం కూడా తక్కువనే. సో దాన్నే నెక్స్ట్ పెట్టుబడి పెట్టడాన్ని మూలధన కల్పన అనడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్పం. మానవ అభివృద్ధి సూచికను కొలవడానికి తలసరి స్థూల దేశీయోత్పత్తిని విద్యారంగంలోని ఉమ్మడి స్థూల విద్యార్థుల నమోదును తీసుకుంటూ క్రింది వాటిలో దేనిని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి జనాభా రేటు, శిశు మరణాల రేటు, తలసరి ఆహార వినియోగం, సగటు ఆయుర్దాయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సగటు ఆయుర్దాయం. మనకి మానవ అభివృద్ధి సూచిక అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1990లో తీసుకురావడం జరిగింది. దీన్ని 3 అంశాల ఆధారంగా తీసుకుంటారు. ఒకటి వచ్చేసి సగటు ఆయుర్దాయం, మనకి తలసరి ఆదాయం, నెక్స్ట్ వచ్చేసి విద్య. ఈ 3 అంశాల ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మహబూబ్ ఉల్ హక్ తీసుకురావడం జరిగింది. మానవ అభివృద్ధి సూచికను UNDP విడుదల చేయడం జరిగింది. UNDP మానవాభివృద్ధి సూచికను విడుదల చేస్తుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి సగటు ఆయుర్దాయం. క్వశ్చన్ వచ్చేసి వెనుకబాటుతనానికి క్రింది వాటిలో ఏవి ప్రధాన కారణాలు? సెంటెన్సెస్ వచ్చేసి ఇక్కడ చాలా తక్కువ తలసరి ఆదాయం, మూలధన కొరత, మానవ వనరులు, సహజ వనరుల అల్ప ఉపయోగిత, సనాతన లేదా సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు. దీనికి సంబంధించి అన్నీ కరెక్ట్ ఆన్సర్. మనం వెనుకబడి ఉండడానికి తలసరి ఆదాయం తక్కువ ఉండడం, మన ఆదాయం అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మనం నెక్స్ట్ పొదుపు చేసేది, మూలధనం పెట్టేది ఇవన్నీ తక్కువ ఉండడం వల్ల మనం అందులోనే ఉండిపోతాం. మూలధనం కూడా తక్కువనే ఉంటుంది. మానవ వనరులు, సహజ వనరులు అల్ప ఉపయోగిత, మనం నెక్స్ట్ వనరులను ఉపయోగించుకోవడం కూడా తక్కువనే ఉంటుంది. సో మనకి ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1, 2, 3, 4 ఇవన్నీ కరెక్టే.
ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1999 2000 నుండి 2013 2014 వరకు గల కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో ద్వితీయ రంగ వాటాలో ఎటువంటి మార్పు జరిగింది? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి అధిక పెరుగుదల, నామమాత్రపు పెరుగుదల, నామమాత్రపు తగ్గుదల, అధిక తగ్గుదల. మనకి 3 సెక్టార్లు ఉండడం జరుగుతుంది. ప్రాథమిక సెక్టార్, ద్వితీయ సెక్టార్, తృతీయ సెక్టార్. మనకి ఎక్కువ వచ్చేసి మనకి తృతీయ సెక్టార్ నుండి సేవా రంగం నుండి ఎక్కువ ఆదాయం రావడం జరుగుతుంది. ద్వితీయ సెక్టార్ అనేది తక్కువ ఆదాయం. ప్రాథమిక సెక్టార్ ఓకే, మనకి దాదాపు 60%కి మించి తృతీయ సెక్టార్ సేవా రంగం నుండే మనకి వాటా రావడం జరుగుతుంది. మనం ఒకటి తెలుసుకుంటే, ఏ దేశం అయితే ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగంలో ఎక్కువ వృద్ధి సాధిస్తుందో అది ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. సో మన దేశం ఇంకా కొంతవరకు వెనుకబడి ఉంది అని దీని ద్వారా చెప్పవచ్చు. మనం ద్వితీయ రంగ అభివృద్ధి మనకి ఎలా ఉంది, నామాత్రంగా పెరుగుతుంది. తృతీయ రంగం వాటా అనేది మనకి ఎక్కువగా ఉండడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నామాత్రం పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుత ఏడాదిలోని నికర జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల సూచీతో హెచ్చించి ప్రస్తుత సంవత్సరపు ధరల సూచీతో భాగిస్తే ఏమి వస్తుంది? దీనికి సంబంధించి ఆప్షన్స్ వచ్చేసి తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి, వాస్తవిక నికర జాతీయోత్పత్తి, వాస్తవిక వ్యవహార ఆదాయం. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాస్తవిక నికర జాతీయోత్పత్తి. మనకు జాతీయ ఆదాయం టాపిక్లో 4 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. స్థూల జాతీయోత్పత్తి ఉంటుంది, స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి. ఈ 4 ఉండడం జరుగుతుంది మనకి. ప్రస్తుత సంవత్సరం నికర జాతీయోత్పత్తి అంటే ఎన్ఎన్పిని ఆధార సంవత్సరపు ధరల సూచి. ఆధార సంవత్సరం అంటే మనకు 2011-12 అనేది ప్రస్తుత ఆధార సంవత్సరం. ధరల సూచీతో హెచ్చించి దీన్ని ప్రస్తుత సంవత్సరపు ధరల సూచీతో భాగిస్తే, ప్రస్తుత సంవత్సరం ధరల సూచీతో భాగిస్తే వచ్చేదాన్ని వాస్తవిక నికర జాతీయోత్పత్తి అనడం జరుగుతుంది. మనకి జాతీయ ఆదాయంలో ఈ కాన్సెప్ట్ అన్ని క్లియర్గా ఉంటే మనం దీనికి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. జాతీయ ఆదాయం ఫస్ట్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అసలు స్థూల నికరకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, జాతీయ ఆదాయానికి దేశీయ ఆదాయానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, స్థూల విలువకి నికర విలువకి మధ్య తరుగుదల ఉండడం జరుగుతుంది. జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి మధ్యలో ఎన్ఎఫ్ఐఏ ఉండడం జరుగుతుంది. ఈ 2 డిఫరెన్స్ తెలిస్తే ఇవన్నిటిని మన డెఫినేషన్స్, వీటికి ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మనం క్లారిటీగా నేర్చుకున్న తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఏ రకమైన పన్నులలో ఆదాయం పెరిగినప్పుడు పన్ను రేటు పెరుగుతుంది? దీనికి సంబంధించి నైష్పత్తిక పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, అధిక పురోగామి పన్ను. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిరోగామి పన్ను, అధిక పురోగామి పన్ను. సో ఆప్షన్ 3 C and D కరెక్ట్. క్వశ్చన్ వచ్చేసి జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసిస్తే ఏమి పొందగలం? ఆప్షన్స్ వచ్చేసి తలసరి ఆదాయ వృద్ధి రేటు, వాస్తవిక ఆదాయ వృద్ధి రేటు, వ్యవహార ఆదాయ వృద్ధి రేటు, నికర జాతీయోత్పత్తి వృద్ధి రేటు. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్. తలసరి ఆదాయ వృద్ధి రేటు మనకి జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభాని తీసివేస్తే వచ్చేది తలసరి ఆదాయం. మనకి తలసరి ఆదాయం అంటే ఏంటిది? టోటల్ జాతీయ ఆదాయం బై టోటల్ జనాభా, దీన్ని తలసరి ఆదాయం అనడం జరుగుతుంది. సో వృద్ధి రేటు అంటే ఏంటి? మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 2023లో జాతీయ ఆదాయం 7% అనుకో, ఇప్పుడు 2024లో లాస్ట్ టైం కంటే పెరిగిందా తగ్గిందా? సో కంపేర్ చేసి చెప్తే దాన్ని వృద్ధి రేటు అనడం జరుగుతుంది. ఇక్కడ 8% అయిందనుకో, ఇక్కడ వృద్ధి రేటు 1% అని చెప్పొచ్చు. దీన్ని వృద్ధి రేటు, జాతీయ ఆదాయ తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటుని తీసేస్తే మనకి తలసరి ఆదాయ వృద్ధి రేటు రావడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. వచ్చేసి క్రింది వాక్యాలను గమనించండి. ఆప్షన్ 1 వచ్చేసి జనాభాలో ఆర్థిక వృద్ధి కొద్ది భాగానికి మాత్రమే పరిమితం.
ఆప్షన్ 2 వచ్చేసి మూలధనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అభివృద్ధి చెందని దేశాల మధ్య అసమానతలు నామమాత్రంగా ఉండవచ్చు. అభివృద్ధి చెందని దేశాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ డి, అభివృద్ధి చెందని దేశాల్లో పేదరికం అధికంగా ఉంటుంది. మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికం అధికంగా ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. చెందిన దేశాల్లో అసమానతలు ఎక్కువ ఉంటాయి. ఇది కరెక్ట్. ఆర్థిక వృద్ధి కొద్ది భాగానికి మాత్రమే పరిమితమైంది. సో మనకి ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 సిడిఏ. ఆప్షన్ వచ్చేసి క్రింది వాటిలో వేటిని క్రమంగా తగ్గిస్తూ అంతిమంగా నిర్మూలించాలనే ఆధారంగా ఆర్థికాభివృద్ధి ఆశయాలను సాధించవచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేసి వేటిని తగ్గిస్తే మనం ఆర్థికాభివృద్ధి సాధించాలో అడిగారు మనని. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి పేదరికం, నిరుద్యోగం, అసమానతలు. వీటిని తగ్గించడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఆప్షన్ 1 కరెక్ట్. జనాభా, మానవాభివృద్ధి, సామాజిక అవస్థాపన. సో ఇవి మనకి తగ్గాలి, జనాభా అనేది తగ్గాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్, రోగాలు, నిరక్షరాస్యత ఇవి తగ్గాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. వ్యవసాయం, ఉద్యోగిత, అక్షరాస్యత ఇది పెరిగితే లాభం కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 CNA కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పాదకత విషయంలో ప్రస్తుత పరిస్థితి ఏం తెలుపుతుంది? ఆప్షన్స్ వచ్చేసి భవిష్యత్ ఆహార డిమాండ్కు సరిపోయేంతగా ఉత్పత్తి ఉంటుంది, భవిష్యత్ అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతుంది, భవిష్యత్ అవసరాలకి సరిపోయేంత ఉత్పత్తి జరగదు, అంచనా వేయలేం. భవిష్యత్ అవసరాలకు సరిపోయేంత ఉత్పత్తి జరగదు అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుంది, జనాభా అనేది పెరుగుతుంది. సో మనం ఇంత పెరుగుతున్న జనాభాకి మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచితేనే ఇది ఫ్యూచర్లో సరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకి జనాభానేమో ఎక్కువ పెరుగుతుంది, ఆహార ధాన్య ఉత్పత్తి ఏమో కొంచెం పెరుగుతుంది. సో మనకి ఫ్యూచర్లో సరిపోయే ఛాన్స్ లేదు కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భవిష్యత్ అవసరాలకి సరిపోయేంత ఉత్పత్తి జరగదు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.